కొంచెం నీళ్లు పోయమ్మా. అయ్యో బాబాయ్, మేము హరిజన్లు, మా నీళ్లు మీరు పుట్టుకోవచ్చా? నీళ్లు మీవి కావు, మావి కావు, ఆ భగవంతునివి. పోయమ్మా. అగ్రవర్గాల వాళ్ళు పెళ్లినాడు మొట్టమొదట చూసే ముత్తైదు అరుంధతి మీ ఇంటి ఆడబడితే సందేహించు. పోయమ్మా. ఈ స్థలం ఎవరిదమ్మా? ఎవరిదేటి బాబు? పగల పచ్చులు రేతిరి పురుగులు తిరుగుతుంటాయి. ఎవరు గుడి చేసుకుంటే వాళ్ళదే. బాగా చెప్పు శారదా. ఇక మనం ఇక్కడే. ఇక్కడ మరి ఎక్కడికి పోతావు శారదా? రెడీమేడ్ ఇల్లాగా మండపం ఉంది, తాతలు తవ్వి పెట్టినట్టు బియ్యి ఉంది, ఏదో ఇంత ఉడకేసుకోవడానికి ఆకు ఆగు ఉంది. పద శుభ్రం చేసుకుందాం. ఏమిటి కదా కదా చూద్దాం. కాదు శారద, భూత ప్రేత పిశాచాల పాలిట వజ్రఘాతం ఆంజనేయ స్వామి. అదృష్టవంతాలు శారద. కొత్త చోట చేయి వేయగానే దైవస్పర్శకు నోచుకున్నాం. రా, దొరికిన నిక్షేపాన్ని మంటపంలో నిలుపుకున్నాం. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభావికాయం నమస్కారం అండి. నమస్తే అమ్మా. ఏమిటయ్యా, అడవిలో దొరికే గడ్డి గత్రా సప్లై చేయడానికి నీకు 5,000 అడ్వాన్సా? తమకు తెలియందే ఉంది బాబు. అడవిలో గడ్డైనా ఆఫీసర్లు పర్మిట్లు ఇవ్వాలిగా. చేతులు తడవాలి, మూతులు తొడవాలి. అప్పటికి గాలి కాగితం బయటికి కదలదు. మీకు తెలుసుగా, మీరు వ్యాపారస్తులేగా. అవునవును, నేను బిజినెస్ మ్యాన్నే. థ్యాంక్ యూ. ఈ వ్యాగన్కి ఎంత డబ్బు ఖర్చు చేశారో ఆ భగవంతుడికే తెలుసు. ఆ సోదంతా ఎందుకు కానీ, ఎంత కావాలో చెప్పు. చెప్పేందుకేముంది బాబు, నా రేటు కన్నా ఎవడైనా నయా పైసా తగ్గిస్తే నేను ఊరికి సప్లై చేస్తాను సార్. ఆశా, ఈయనకు 5,000 చెక్కించి పంపు. బా, ఈయన సప్లై చేసే మూలికలతో నిజంగా కేసాలు పెరుగుతాయా? ఏ? ఆ మూలికలు ఈయన ఎందుకు వాడుకోకూడదు అని. అదా, పెరటి చెట్టు మందుకు పనికిరాదమ్మా. మొత్తం మీద గట్టి వ్యాపారస్తులేరండి. మిస్టర్ చంద్రం, ఈ డిజైన్ చూడండి. ఆశా హెయిర్ ఆయిల్ బాగుంది. లేబుల్ పైన కూడా ఆశా బొమ్మ వేశారు, చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఏమిటి నా బొమ్మ? లోకం ఏమనుకుంటుంది? లోకం ఏమనుకుంటే మనకే. ఈ డిజైన్ ప్రెస్కి పంపించండి. ఓకే. ఆ ప్రెస్ అతనేడి? క్షమించాలి సార్, మీరు హెవీగా అడ్వాన్స్ ఇస్తేనే కానీ మీ వర్క్ టేకప్ చేయడానికి వీల్లేదని మా ప్రొపరేటర్ చెప్పమన్నారు. ఏ అంత బిజీయా? అవును సార్, సినిమా పాటలు ప్రింటింగ్ చేయడానికే మాకు తీరిక లేదు. పోనీ మరో ప్రెస్ చూసుకుందాం బా. టైం లేదే. ఏమయ్యా, ఎంత అడ్వాన్స్ కావాలట? 10,000. 10,000? ఆశకి అంత ఉండాలయ్యా. 10,000 ఉంటే ప్రెస్ కొనొచ్చుగా. చిత్తం, తమ ప్రెస్ కొనండి, నేను మీ దగ్గర కుదురుకుంటాను. ఐడియా. ఏదైనా ప్రెస్ అమ్మకానికి ఉందా? ఉంది సార్, మంచి బేరం. ఈ చేత కాదు, ఈ చేత చెక్ ఇచ్చేసి ఈ చేత డెలివరీ తీసుకోవచ్చు. వెరీ గుడ్, వెంటనే కొనేస్తాను. ఏర్పాటు చేయండి. ఆశ, చెక్ రాసి ఇచ్చేయి. మీరు కాసేపు హాల్లో కూర్చుని వస్తాను. థ్యాంక్ యూ. ఏమిటి బా, మనం చేసేది హెయిర్ ఆయిల్ వ్యాపారమా లేక ప్రెస్సా? రెండూను. ఈ కాలంలో దేనికైనా పబ్లిసిటీ కావాలి. ప్రెస్ మన చేతుల్లో ఉంటే వీధికో బోర్డు, అరగజానికో పోస్టరు, మనిషికో పేపరు, సిటీ అంతా మన పబ్లిసిటీయే. ఏమంటారు ఆనంద్ గారు? ఏమంటాను, మీరు ఈ దేశంలో పుట్టవలసిన వారు కాదు, పుట్టినా ఉండవలసిన వారు కాదు. థ్యాంక్ యూ. చూడండి, మన కంపెనీ ప్రారంభోత్సవం బ్రహ్మాండంగా చేయాలి. అంటే మన దేశ పద్ధతిలోనేగా? చచ్చా, అప్ టు డేట్ అమెరికన్ స్టైల్ హాలీవుడ్ పద్ధతిలో చేయాలి. అందరూ ఆశ్చర్యపోవాలి. ముఖ్యంగా ఆ మూర్ఖుడు గోపాలం డంగ్ అయిపోవాలి. అదేంటండి చీపురు కట్టలు నెత్తిన పెట్టుకుంటున్నారు? వ్యాపారమే తప్పుతుందా? ఇదేం వ్యాపారం అండి? కట్టుబట్టలతో వచ్చిన మన పాలిటి కామధేనివే. పెట్టుబడి లేని వ్యాపారం, పైగా ప్రతి ఇంటికి అవసరమైన వస్తువు.
బాగానే ఉంది. అయినా మగవాళ్ళు చీపురు పడితే సిరి తుడుచుకుపోతుందట. పోయిన ఆస్తి పడ్డ కష్టాలు చాలా. రండి, నేను అమ్ముకొస్తాను. సరే, నీ తిరిగితేటలు కూడా చూద్దాం. ఉండు. రూపాయి కాదు కట్టలు. అలాగే. ఇదిగో 8 ఇచ్చి. అలాగే. చీపుళ్ళమ్మా, చీపుళ్ళు, చీపుళ్ళమ్మా. ఏ చీపుళ్ళు ఇలారా. ఎలా ఇస్తావు? రూపాయి కారు. ఏమిటి నువ్వు అమ్మేది చీపుళ్ళా వింజామర్లా? అది చేసుకుని ఇవ్వు. లేదమ్మా, 6 మైళ్ళు దూరం నుంచి రావాలి. పోనీ 8 చేసుకోండి. సరే ఇవ్వు. నిన్నా అమ్మా, లక్ష్మిని అలా విసిరి కొట్టకూడదమ్మా. కళ్ళకద్దుకుంటే కలకాలం ఉంటాను, విసిరి కొడితే ఇంట్లో ఉండను అంటుంది. ఇంతకు నీ సందేహం ఏమిటి? ఏమీ లేదు, నిజం చెప్తే నీ మనసు బాధపడుతుంది. నువ్వు నిజం దాస్తేనే నేను చాలా బాధపడతాను. చెప్పు ప్లీజ్. సరే, మీ అన్నయ్య చేసేది బిజినెస్ కాదు, ఉత్త నాటకం. అదేమిటి? ప్రారంభోత్సవం కూడా చేశాడుగా. ఆహా, చేశాడు. ప్రారంభోత్సవానికి 25,000, ఆఫీస్ తెరవకముందే సెక్రటరీకి బోనస్సులు. నీ డబ్బు నగలు దోచి ఎవరికో పెడుతున్నాడు. ఓ మై గాడ్. ఇక నిన్ను ఆ దేవుడే రక్షించాలి. పార్ట్నర్ గా సంతకం పెట్టకముందే నీ డబ్బంతా తినేశాడు. సంతకం పెట్టావంటే నగలు అన్ని స్వాహ. నేనేమంత తెలివి తక్కువ దాన్ని కాదు. నా డబ్బు నగలు నాకు ఇమ్మనమని ఇప్పుడే అడిగి పుచ్చుకుంటాను. స్పిరిట్, గో హెడ్. ఏం గోపాలం, ఎలా ఉంది మా ప్రారంభోత్సవం? దివ్యంగా ఉంది. 10,000 ఖర్చు పెట్టారా? అదే, ఇదేం కూరగాయల బిజినెస్ అనుకున్నావా? హెయిర్ ఆయిల్ 25,000 ఖర్చు పెట్టా. సరకు తయారవ్వక ముందే ఇంత ఖర్చా? అదే మోడర్న్ బిజినెస్. సరుకు మార్కెట్లోకి రాకముందే జనంలో పేరు ఎలుగుపోవాలి. ఈ రోజుల్లో వ్యాపారానికి పబ్లిసిటీ ప్రాణం. సరుకు తయారీకి 1 లక్ష, ప్రకటనలకు 3 లక్షలు. ఏమిటో 6 అడుగుల దుకాణానికి 60 అడుగుల బోర్డులా ఉంది. ఇక నుంచి ప్రతి షాపు ముందు 60 గజాల క్యూలు ఉంటాయి. ఈ హెయిర్ ఆయిల్ ఉండే డిమాండ్ ఇంక దేనికి ఉండదు. ఆర్డర్లు బుక్ చేయడానికే 6 మందికి ఉద్యోగాలు ఇస్తున్నాం. బాగుంది, యజమానికి తగ్గ వంతగాళ్లే. బాబు, మనలో మాట, వీళ్ళిద్దరూ తోడు దొంగల్లా ఉన్నారు, కొంచెం జాగ్రత్తగా. చాలు, నువ్వు వచ్చిన పని ఏదో చూసుకుని వెళ్ళు. చిత్తం, మీ నాన్నగారు అన్ని నా మీద పెట్టి వెళ్ళారు. మన లక్ష్మీ నివాసం అమ్మితే గాని అప్పు తీరదు. ఎవళ్ళో హోటల్ వాళ్ళు కొనుక్కుంటామంటున్నారు. మంచిది, అమ్మి అవతల పారే, దరిద్రపు పంప. శని విరగడవుతుంది. ఎక్కడ విరగడైంది? ఈ దెయ్యం ఇక్కడ ఉండగా ఎలా విరగడవుతుంది? కల్పన, ఆమె ఎవరనుకున్నావు? తెలుస్తూనే ఉంది. ఈ కళ్ళు కప్పి కైంకర్యం చేసే కామిని పిశాచి. ఈ డెవిల్ నిన్ను సర్వనాశనం చేస్తుంది. అమ్మా, ఏం జరిగిందమ్మా? ఆ అమ్మాయి ఏం చేసింది? ఇంకేం చెయ్యాలి? ఆ మెళ్ళో ఉన్న నెక్లెస్ ఎవరితో అడగండి. ఇచ్చి పంపించండి. పంపించాలా? నువ్వెవరవే చెప్పడానికి? తీసుకుపో. పెడతాను. ఉండమన్నా ఉండను. నా 25,000 నగలు అక్కడ పెట్టు, తీసుకు పెడతాను. ఇప్పుడు లేవు, వ్యాపారంలో పెట్టాను. ఎవరిని అడిగి పెట్టావు? నాతో చెప్పకుండా, నా సంతకం లేకుండా నా డబ్బు 1 పైసా కూడా ఖర్చు పెట్టడానికి నీకు హక్కు లేదు. వెంటనే ఇస్తే సరి, లేకపోతే ఇప్పుడు తెమ్మంటే ఎలా? 6 నెలలు పోయిన తర్వాత వడ్డీతో సహా పారేస్తాను. అదంతా పనికిరాదు. ఇప్పుడే ఇవ్వాలి, ఇచ్చి తీరాలి. ఇచ్చేయండి బాబు. ఆడకూతురు ఉసురుమంటే 6 తరాలు అరిష్టమని మీ నాన్నగారు అనేవాడు. ఇచ్చేయండి. ఉంటే కదా ఇవ్వటానికి. బ్యాంకులో 75 రూపాయలే ఉంది. మొదలు పెట్టక ముందే 3 సున్నాలు అయిపోయినాయి. బాగానే ఉంది. ఇక సరుకు మార్కెట్కి వచ్చినట్టే. అది రావడం పోవడం ఎవరికి కావాలి? ముందు నా డబ్బు నాకు రావాలి. కల్పన, నువ్వు చెల్లెలువేనా? నీ కనకంటే డబ్బే ప్రధానమా? అవును, నాకు డబ్బే ప్రధానం. పౌరుషం ఉంటే పారేస్తాను. నేనేం పౌరుషం లేనివాడినా? సెక్రటరీ, నువ్వు గోపాలం గారితో వెళ్ళి నా కారు, వ్యాను అన్ని అమ్మాయి. ఆ డబ్బు తీసుకుని సైతాన్ ముఖాను కొట్టు. అలాగే. రండి గోపాలం గారు. వెల్ డన్ కల్పన, వెల్ డన్. థ్యాంక్ యూ.